వినోద్ గారు మళ్ళీ పోటీ చేసి ఎంపీగా మళ్ళీ మేము చూస్తున్నామా? నేను ఎంపీగా పోటీ చేస్తానా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా చెప్పలేను. నాకైతే ఈసారి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది. ఎందుకు సార్? ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల పైన కొంత కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధిలో నా వంతు కర్తవ్యం చేయాలన్నది. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడ డెఫినెట్గా నేను ఒక పార్లమెంటేరియన్గా స్టేట్ రాజకీయాల్లో మన తెలంగాణ రాష్ట్ర సాధన లోపల కేసీఆర్ గారికి వెంబడి ఉండి 32 రాజకీయ పార్టీలు ఒప్పించిన లోపల నా పాత్ర కేసీఆర్ గారితో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ లేదా పవర్ ప్రాజెక్ట్స్ అనుమతుల లోపల కేసీఆర్ గారు ఏది చెప్తే అదే ఢిల్లీలో ఉండి నేను నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించినాను. జాతీయ ప్రాజెక్టులు జాతీయ రహదారుల పైన చాలా ప్రతిపాదనలు నేనే చేశాను ఢిల్లీలో మా తోటి ఎంపీలతోని. కాబట్టి ఒక 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పునాదుల లోపల నా వంతు కర్తవ్యాన్ని పార్లమెంట్లో నిర్వహించాను. మళ్ళీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఈ రాష్ట్రానికి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బట్ ఏది అవకాశం వస్తుంది ఎంపీగా వస్తే ఎంపీ, ఎమ్మెల్యేగా వస్తే ఎమ్మెల్యే, ఏదైనా కూడా నేను చేయడానికి నాకు ఆలోచన. ఇందాక మీరు విమర్శించే వాళ్ళకి మేము మంచి కౌంటర్ ఇవ్వలేకపోవటం ప్రధానంగా మేము ఓడిపోవటానికి రీజన్ అన్నారు. అవును. అట్లాంటప్పుడు ఇప్పటికీ కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ నేతగానే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అంతే ఉన్నారు. మొదటి నుంచి అతనితో సన్నిహితంగా ఉన్న కొద్ది వ్యక్తుల్లో మీరొకరు. ఏంటి సార్ ఆ పర్సనాలిటీ? ఎందుకు ఇప్పటికి కూడా, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఒకసారి మీడియా ముందుకు రావటం కానీ, ఓటమిని ఒప్పుకోవటం కానీ, జనాలకు సంబంధించి ఒక మాట కానీ, ఇప్పటి వరకు కూడా ఏ విషయాల్లో అయినా అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే నలుగురు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే నలుగురు అనే కామెంట్ డైరెక్ట్ ఇప్పుడు సీఎంఏ చేశారు. ఏమంటారు అసలు, ఎందుకు ఇట్లా? అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని ఈ విమర్శ నాటి నుండి నేటి వరకు ఉన్నది. ఇది కొత్త విమర్శ ఏం కాదు నా దృష్టిలో. ఎందుకంటే నేను 2001 నుంచి వెళ్ళినా. కానీ దగ్గరున్న చూసిన వాళ్ళకి తెలుస్తుందమ్మా హౌ మచ్ టైం హీ స్పెండ్స్. రాజకీయాల పైన ఇంత సమయం కేటాయిస్తున్నది నాకు తెలుసు. ఆయన ఒక సమస్య పైన ఆలోచిస్తూనే ఉంటాడు, మాట్లాడుతుంటాడు, అభివృద్ధి కోసం చేసేది. గవర్నమెంట్లో ఉన్న 10 సంవత్సరాలు దాదాపు కొన్ని గంటల తరబడి పనిచేసేది. కానీ మీరు అన్నట్టు కూడా కొంత సమయము ప్రజలకు వచ్చే వాళ్ళకు వాళ్ళ ఫిర్యాదులు వినడంలో, ఎమ్మెల్యేలతో మాట్లాడడంలో పట్ల సమయం కేటాయించలేనటువంటి విమర్శ ఉన్నది. దానికి కొంత సడలించుకోవాల్సిన అవసరం కూడా కేసీఆర్ గారికి ఉంది, మా అందరికి కూడా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా డెఫినెట్గా ఇప్పుడు కేసీఆర్ గారు స్ట్రాటజీ ఏంటంటే ఇది ప్రజా వ్యతిరేక పాలన. మేము నియంత్రితంగా ప్రజల దగ్గరికి ఎక్కడ కూడా మేము లాఠీ చార్జీలు చేపించలేదు, ఎక్కడ కూడా ఫైరింగ్లు జరగలేదు, ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు జరగలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళు. ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ. సొంత పార్టీ నేతలే వస్తే అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు, మాట్లాడరు. మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ దగ్గర గంటల తరబడి కూర్చొని ఈపుల్లో వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారండి. అదంతా పచ్చి అబద్ధము. కేసీఆర్ దగ్గర ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి 5 నిమిషాలు 10 నిమిషాలు కాదండి, గంటల తరబడి కూర్చొని మాట్లాడానండి. నేను ప్రత్యక్ష సాక్షి. కానీ నువ్వు 10 సార్లు కలవకపోవచ్చు, కలిసినప్పుడు గంట సేపు వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ కూర్చుంటే గంటల తరబడి కూర్చున్న వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలు. అడగని చెప్పండి, నాతో మాట్లాడమని చెప్పండి. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, మంత్రి కేసీఆర్ని కలవకుండా ఉన్నవాళ్ళని. ప్రతిరోజు కలవకపోవచ్చు, వారానికి కలవకపోవచ్చు, కానీ కలిసినప్పుడు గంటల తరబడి కూర్చొని మాట్లాడి ఆ కాన్స్టిట్యున్సీ గురించి వెళ్ళి, డెవలప్మెంట్ గురించి వెళ్ళి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం గురించి వెళ్ళి చెప్పని చెప్పండి. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక మంత్రిని. కానీ కాకపోతే వెరీ ఫ్రీక్వెంట్గా కలవకపోవచ్చు. అది కేసీఆర్ యాటిట్యూడ్, అది నేనేం చేయలేను. ఓకే, మీరు దగ్గర నుంచి చూసారు కదా సార్, కేసీఆర్ యాటిట్యూడ్ సంబంధించి మీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా? అతను సూక్ష్మంగా ఆలోచిస్తాడండి, మైక్రో లెవెల్గా వెళ్ళేటువంటి ఆలోచన పరుడు, గొప్ప. ఆయన కన్విన్స్ గానే నిర్ణయం తీసుకోడు, ఆయన మాత్రమే మాట్లాడతాడు, వేరే మాటలు వినరు అనేటువంటి ఒక అపవాదం ఉన్నది. అది కూడా కరెక్ట్ కాదు. ఈజ్ ఏ సైలెంట్ లిజనర్. కాకపోతే ప్రతి ఇష్యూ ఒకసారి ఒపీనియన్ ఫ్రేమ్ అయితే ఇంకా అదే మాట్లాడతాడు అతను. కానీ అతను ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకునేంత వరకు మాత్రము చాలా 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 సైలెంట్గా. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త విషయం చెప్తున్నారు అనుకోండి, చేతులు కట్టుకొని వింటూనే ఉంటాడు. ఆయనకు తెలియని విషయం మిమ్మల్ని అడుగుతాడు. ఒకసారి ఆయన కన్విన్స్ అయితే ఇంకా మళ్ళీ మీరు మాట్లాడేది
వినరిగా. అవసరం లేదు కదా. ఓకే. నేను ఆయన సూక్ష్మంగా నేను ఈజ్ ఎ గ్రేట్ లిజనర్ అండ్ ఒక్కసారి కన్విన్స్ అయిన తర్వాత మళ్ళీ వెనకపోడు. నచ్చనిది ఏమైనా ఉందా సార్? నచ్చింది ఏంటంటే ఇంకో నేను నచ్చింది అని నేను చెప్పడం బాగుండదు, కానీ ఒక్కొక్కరి హ్యాబిట్స్ ఉంటాయి కదండి, వ్యక్తిగతంగా హ్యాబిట్స్, ఇంకా వాటి గురించి మనం మాట్లాడడం భావ్యం కాదు. ఓకే. ఇప్పుడు పార్టీ ఓటమి హ్యాబిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ చదువుతారండి కేసీఆర్ గారు, ఓకే. ఇన్ని పేపర్లు వస్తాయి చదువుతా అంటారు. నువ్వు మంత్రి రాని, ఎమ్మెల్యే రాని, వాళ్ళ భార్య రాని, పిల్లలు రాని, కొడుకు రాని, మనవడు రాని, ఇవ్వడు రాని, పేపర్ పట్టుకున్నాడంటే 2 గంటలు వినడు. మరి అది మంచిదా? ఓకే. ఇప్పుడు మీ దృష్టిలో అందుకే సార్ అట్లా వెయిట్ చేసిన వాళ్ళే కలవరు, వస్తే పట్టించుకోరు అంటున్నారు. అంటే ఆయన ఊరికే టైం వేస్ట్ చేస్తాడండి. హీఈస్ ఆన్ సమ్ సబ్జెక్ట్. ఓకే. నేను ప్రత్యక్ష సాక్షి అండి. మేము తెలంగాణ ఉద్యమం పార్టీ పెట్టినప్పుడు 9 గంటలకే పోయేదండి కేసీఆర్ గారి ఇంటికి, పోయి కూర్చునేది. సార్ మీద ఉన్నాడు అనేది, కొందరు లేవలేదని అందరు. అది చాలా తప్పు. పాపం 6:30కి లేచి మొత్తం 20 పేపర్లు వచ్చేది. అది చదివేసరికి 10-11 అయ్యేది. పేపర్లు ఎన్ని చదివి, బుక్స్ అన్ని చదివి, మరి ఎందుకు సార్, ఎందుకు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పినప్పుడు వస్తుందా అన్నారు అండి తెలంగాణ? ఆయన అన్నాడు, సాధించాడు. విత్ అయిపోయింది, అందుకే ఇప్పుడు రావట్లేదు, మాట్లాడట్లేదు, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది అనే కామెంట్స్ ఏమంటారు సార్? ఇది 2001 చంద్రబాబు నాయుడు కూడా అన్నాడండి, ఇది పార్టీ ఉండదు, పోతుంది, కేసీఆర్ 12 గంటలకు లేస్తాడు, పార్టీ నడుపుతాడా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు. పటాపంచులు చేసిండు వాళ్ళిద్దరి మాటల్ని. రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇద్దరు హేళన చేశారు కేసీఆర్ని, మా పార్టీని పెట్టినప్పుడు. వాళ్ళిద్దరిని కాదని తెలంగాణ సాధించడం, వాళ్ళిద్దరు వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఎక్కడ ఉంటుంది? పేదరికం తెలంగాణ నీళ్ళు ఎక్కడి? నీళ్ళు కింద ఉన్నది, తెలంగాణ మీద ఉన్నది. పేదరికంలో ఉంటారు తెలంగాణ, నీళ్ళు ఎట్లొస్తాయి, ఎట్లా బతుకుతారు వీళ్ళ కరెంటు ఉత్పత్తి కేంద్రాలు లేవు. కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ముఖ్యమంత్రిగా? తెలంగాణ కరెంటు ఉండదు, తెలంగాణ కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. ఇలా కరెంటు సర్ప్లస్ స్టేట్ ఇన్ ది కంట్రీ. ఇలా తెలంగాణ సగటు మనిషి యొక్క ఆదాయము దేశంలో నెంబర్ 1. 10 years ఆఫ్ తెలంగాణ లోపల కేసీఆర్ లేని ప్రోగ్రెస్ ఎక్కడదండి? ఇంత ప్రోగ్రెస్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత. అన్ఫార్చునేట్గా పీపుల్స్ బిహేవియరల్ యాటిట్యూడ్ అండి డెమోక్రసీ లోపల. నేను ఓటమి పెద్ద ఘోరమైన తప్పిదాల వల్ల మేము ఓటమి పాలని అనుకోవడం లేదు. 1.65% ఓట్స్ మాత్రమే మాకు పడలేదు, మేము ఓడిపోయినాము. కొంతమంది ఎమ్మెల్యేలను మార్చితే బాగుండు, మీరు గెలుదురని కూడా చాలా మంది అంటున్నారు. కాంగ్రెస్ గెలిచింది ఎంత అండి? 64 ఎమ్మెల్యేస్ కదా, పెద్ద గొప్పగా ఏం గెలవలేదు కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాబట్టి డెఫినెట్ గా వచ్చే ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఇప్పటికే ప్రజలు గ్రామీణ ప్రాంతాల పట్ల తప్పు చేసాము, మేము కేసీఆర్ ఓటు వేసేది ఉండే, ఈ పథకాలు ఇస్తాడని చెప్పి మేము మోసపోయామని చెప్పి ఇలా గ్రామీణ ప్రాంతాల పట్ల ముఖ్యంగా మహిళా సోదరిమణులు అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా, బీ ఫామ్ ఎవరిస్తే వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఎంపీలు.